ఈ 3 కథలు మంచి ఉసారు కథ అది అమ్మా 3 కథలు వచ్చేస్తాడు. నేను ముందు అడుగుతాను. నువ్వు ముందు కాదమ్మా, నువ్వు ముందు అడుగుతావా? నానే ముందురా. ఓహో నీది. ఒరే మా చెల్లికే ముందు కదరా. అమ్మ నాకు వెనక కాదమ్మా. ఒరే నాకు ముందురా. ఒరే నాయనా నువ్వు ఏ కథ చెప్పాలనుకుంటున్నావు అది ముందు నాకే చెప్పాలంటున్నాను. అవును నీకేది కథ కావాలి అన్నయ్య? వీడికి ఇంగ్లీష్ వెనకదంటే చాలా ఇష్టం. ఇంగ్లీష్ వెనకదేట్లా, నాకు వెనక కథే కావాలి అంతే. అలాగే ఉంటాయి కదా అమ్మాయి. ఈ నల్లి కూతురు సుకుమారిది. భలే సుకుమారిది. బహు సుకుమారిది. బహు సుకుమారిది. అది ఎంత సుకుమారిది అంటే చెప్పండి. శిరస్సుకి అది పుచ్చుకుంటే కన్నము కన్నము కాదమ్మా అమ్మాయి. కన్నము కన్నమే బొక్క బొక్కే. కన్నమే అంటారు. కన్నం అంటే ఈగల కాని గాని దోమలు కాని చిన్న చిన్న దూరిపోయేది కన్నము. బొక్క అంటే అదంటే పరుగు పోతరా. ఆడు ఉన్నవే 3. ఏదో అమ్మాయి ఇది బొర దూరిపోయి బొక్క పోలేరా. అయితే ఈ నెల కూతురికి ఆపద జరిగింది. కుర్రోళ్ళందరి దగ్గరికి వచ్చి ఒకరు ఫిర్యాదు చేస్తుంది. ఫిర్యాదు ఏమని? ఉన్నాడు నీ చేత కాకపోతే 300 ఎవరు వచ్చేస్తారా? ఉన్నది పోయినట్ట నీ పని అయిపోయింది. ఇక నీకు అందుకని మా వేళ సురేష్ ఉన్నారు చేస్తాను. అప్పుడు చూడు ఎలా తీసుకోండి వీడియో. మీరు ఇచ్చిన 300కి ఇంకా ఉండాలి. కాలు పీకేస్తారా? ఎందుకు? నా వల్ల కాదు ఆయన. వీడికి ముందే చెప్పాను. వీడు బాధించి మన ఏం పేరు రమేష్ ఏమన్నారు? ఇంకా మా గురుగారు అక్కడే ఉన్నారు. చేసి ఎక్కలేదు ఇంకా. ఎవరు ఇంకా పేరు చెప్పను. అది కూడా చెప్పేది ఎందుకో వెళ్ళిపోతుంది. అప్పుడే పోలేదని చెప్పకూడదు. సామాను కాదు అతను. ఎన్నో పేపర్లు ఆర్పీసి వెళ్ళిపోతాను. అమ్మాయి 300 అంతే అయిపోయింది. ఎందుకు వెళ్ళిపోతాం? ఎటువంటి బురకథ అయితే కాదు. ఎలా ఉండాలి? ఇటువంటి బురకథలు అయితే కాదు. బురకథ విధానం ఎలా ఉంటారు? ఈ బురకథ గానం ఎక్కడ జరిగిందో భారతదేశం గురించి గొప్పదనం చెప్పాలంటే మా అన్నయ్య చెప్తా చక్కగా మరి.